సీతల్పూర్ అనే గ్రామం చాలా నిర్మానుష్యంగా ఉంది. గ్రామానికి ఉత్తర దిక్కున పొలిమేరను ఆనుకుని ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లా చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అయితే సీతల్పూర్ గ్రామ ప్రజలు ఎవ్వరూ ఉత్తర దిక్కున ఉన్న బంగ్లా వైపు వెళ్ళరు. రాత్రి అయ్యిందంటే ఆ బంగ్లా నుండి పెద్ద పెద్ద అరుపులు, వెకిలి నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. గ్రామ ప్రజలందరూ భయంతో తలుపులు వేసుకుని బయటకు కూడా రారు. మళ్ళీ తెల్లారితే మామూలుగానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా పక్క గ్రామంలో లంకకోట అనే ఊరిలో ఏందయ్యా నువ్వు ఇట్ట ఏ పని పాట లేకుండా కూర్చుంటే ఇల్లు ఎట్ట గడుసుద్ది? పిల్లలు ఏటి తినాలా? వెళ్ళి ఏదో పని ఎత్తుక్కోరాదు. నేనేటి చేసేదే కాంత, ఊర్లో వర్షాలు రాక పంటలు పండలే, మరి పని ఆడికెళ్ళి దొరుకుద్దే. నన్ను ఏటి చేయమంటావు? మన ఊర్లో కాకపోతే పక్కూరు ఏడో ఒక తాన పని ఎత్తుక్కో. ఇట్టాగే ఉంటే మన పిల్లల ఆకలితో మండి సచ్చేలా ఉన్నారయ్యా. చూడు. సర్లే, రేపు పొద్దుగాలుగా వెళ్ళి ఏడైనా పని దొరుకుద్దేమో చూస్తా అని మరుసటి రోజు రంగయ్య పని వెతుక్కుంటూ సీతల్పూర్ గ్రామానికి చేరాడు. ఊరంతా తిరిగి చివరికి ఊరు పెద్ద గంగాధరం ఇంట్లో మేకలు కాసే పని ఒప్పుకున్నాడు రంగయ్య. అలా మొదటి రోజు మేకలు మేపడానికి బయలుదేరాడు. ఊరి గురించి, ఊరికి ఉత్తరాన ఉన్న బంగ్లా గురించి తెలియని రంగయ్య అటువైపే మేకలు మేపడానికి వెళ్ళాడు. బంగ్లా ముందున్న చెట్టు నీడలో రంగయ్య పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ముందు ఉన్న గడ్డిని మేస్తూ మేకలు అలా అలా ముందుకు వెళ్ళి ఒక మేక ఆ బంగ్లా లోపలికి వెళ్ళింది. అది గమనించిన రంగయ్య గబగబా బంగ్లాలోకి వెళ్ళి మేకను వెతుక్కుంటూ పక్కనే ఉన్న బావిలోకి తొంగి చూశాడు. మళ్ళీ మేకను తరుముకుంటూ వచ్చి బంగ్లా ముందున్న చెట్టు నీడలో పడుకున్నాడు. ఇక సాయంకాలం కాగానే మేకలను ఇంటికి తీసుకెళ్ళి చీకటి పడడంతో మంచం మీద పడుకున్నాడు రంగయ్య. అర్ధరాత్రి సమయంలో రంగయ్య, ఓ రంగయ్య, రా, బంగ్లా వైపు రా, రా రంగయ్య అంటూ ఒక ఆడగొంతు అందంగా పిలుస్తుంది. రంగయ్య కళ్ళు తెరిచి గొంతు వినపడుతున్న వైపుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుస్తూ నడుస్తూ ఊరికి ఉత్తర దిక్కున ఉన్న బంగ్లా వైపుకు వెళ్ళి బంగ్లా ముందున్న చెట్టు కిందకు నిలబడ్డాడు. ఆ పక్కనే ఒక దెయ్యం నిలబడి ఉంది. తల తిప్పి చూడగా ఆ దెయ్యం అరుపులకు గుండె ఆగి అక్కడికక్కడే చచ్చిపోయాడు రంగయ్య. తెల్లవారగానే గ్రామ ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. పొలం పనికి అని వెళ్తున్న గోపయ్య చచ్చిపడి ఉన్న రంగయ్యను చూసి, ఎవరబ్బా ఇలా పడిపోయి ఉన్నాడు? ఏవండి, ఏవండి అని తట్టి లేపాడు. ఎంతకీ లేవకపోవడంతో ఊర్లోకి వెళ్ళి గ్రామ ప్రజలను తీసుకొచ్చాడు. అరే, ఇతనా? మన గంగాధరం ఇంట్లో మేకలు కాయడానికి పనిలోకి చేరాడు. పనిలోకి చేరి ఒక్కరోజైనా కాకముందే చచ్చిపోయాడే పాపం అని గ్రామ ప్రజలు అతనికి అంత్యక్రియలు జరిపించి ఊళ్ళో రంగయ్య భార్య పిల్లలకు
కొంత డబ్బు సహాయం అందజేశారు. తరువాత గంగాధరంకి మూకాంబిక తాత ఆ బంగ్లా గురించి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే అడవిలో ఉంటున్న మూకాంబిక తాతను కలిసి జరిగిన విషయమంతా చెప్పాడు. ఏంటి గంగాధరం నువ్వనేది? ఇంకో ప్రాణాన్ని బలి తీసుకుందా ఆ రాక్షసి? పద, వెంటనే బయలుదేరాలి. అక్కడి నుండి ఇద్దరూ బయలుదేరారు. అలా నడుచుకుంటూ కొన్నేళ్ల క్రితం శీతల్పూర్ అనే గ్రామంలో విజయేంద్ర భూపతి అనే జమీందారు ఉండేవారు. జమీందారు గారికి కొడుకు కార్తికేయ, కోడలు విజయమాలినీలు ఉండేవారు. విజయేంద్ర భూపతి గారు చాలా మంచివారు. ఊరి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవారు. కోడలు విజయమాలిని చాలా అందగత్తె. కొద్ది రోజులకి విజయమాలిని ఒక పాపకు జన్మనిచ్చింది. అలా ఒకరోజు, ఏమండి, నేను పాపకి జన్మనిచ్చిన తర్వాత నా అందం తగ్గినట్టు కనిపిస్తుంది కదా, నిజం చెప్పండి, నేను ముందులా అందంగా లేనా? చెప్పండి. అయ్యో విజయ, ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతుంది. ఎప్పటికైనా వయసు పెరిగి ముసలి వాళ్ళం అవ్వాల్సిందే. అందం మీద అంత మక్కువ పనికిరాదు విజయ. అదంతా కుదరదు. నేను ఎన్నాళ్ళైనా ఇలాగే అందంగా ఉండాలి. నేను చచ్చే వరకు ఇంతే అందంగా ఉండాలి. వెళ్ళండి, మీరేం చేస్తారో నాకు తెలియదు. మన దగ్గర ఉన్న బంగారం, డబ్బు, ఆస్తి అన్నింటినీ ఇచ్చేయండి. కానీ నేను ఎప్పటికీ మీ అందాల భార్యామణిలాగానే ఉండాలి. ఆ మాటలు విన్న కార్తికేయకి ఏం చేయాలో అర్థం కాక, భార్య కోరిక ఎలా తీర్చాలో తెలియక బంగ్లా పైన నిలబడి ఆలోచిస్తూ ఉండగా, అయ్యా, ఏంటి ఒంటరిగా ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నారు? అమ్మగారు మీ గురించి అడుగుతున్నారు అక్కడ. ఏ తిట్టయ్యా, నీకు తెలుసు కదా అమ్మగారికి అందం పిచ్చి ఎక్కువని. ఆ పిచ్చి రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. తన అందం ఎప్పటికీ అలాగే ఉండాలని, దానికోసం ఏమైనా చేయాల్సిందే అని మాకు పట్టు కూర్చుందిరా. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అవునా అయ్యా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అయితే ఊరికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న అడవిలో ఒక గుహలో సంఘమిత్ర అనే ఒక గొప్ప తాంత్రికుడు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్తే ఏదైనా పరిష్కారం దొరకవచ్చు. సరే, అయితే రేపే వెళ్తా. అని మరుసటి రోజు తండ్రి విజయేంద్ర భూపతికి తెలియకుండా బయలుదేరాడు కార్తికేయ. అడవి మార్గంలో వెళ్ళి సంఘమిత్ర తాంత్రికుణ్ణి కలిసి జరిగిన విషయమంతా చెప్పాడు. ఇక తిరిగి ఇంటికి వచ్చి విజయమాలినితో అంతా చెప్పి, విజయ, నువ్వు ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయేంత వరకు అందంగా ఉండాలి అనే నీ కోరికను తీర్చుకో. ఈ విషయం మా నాన్నగారికి తెలియదు. రేపు మీ పుట్టింటికి వెళ్తానని చెప్పి బయలుదేరు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక విజయ ఎంతో ఆనందంతో ఆలస్యం చేయకుండా సంఘమిత్ర గుహకి వెళ్ళింది. రా విజయ, నీకోసమే ఎదురు చూస్తున్నా. నీకు ఏం కావాలి? నాకు అందం కావాలి. ఎప్పటికీ నా అందం చెదిరిపోకూడదు. నేను చచ్చే వరకు నా అందంతో ఆనందంగా ఉండాలి. దానికోసం నేను ఏం చేయడానికైనా వెనకడుగు వేయను. అలా అయితే ఒక తంత్ర ప్రయోగం ఉంది. దానికోసం నరబలి ఇవ్వాల్సి వస్తుంది. చెయ్యగలవా? నరబల? నా భర్తకి చెప్తే నా కోసం ఏదైనా చేసేస్తాడు. విజయ కొన్ని రోజుల పాటు రాత్రి పగులు తేడా తెలియకుండా తంత్ర విద్యను నేర్చుకుంది.
విజయ, నీ తంత్ర విద్య ఈ రోజుతో పూర్తి అయ్యింది. గుర్తుంది కదా, పుష్యమి నక్షత్రం చైత్ర అమావాస్య నాడు జన్మించిన ప్రాణాన్ని నువ్వు బలి ఇవ్వాలి. బలి ఇచ్చిన తరువాత ఆ రక్తాన్ని నువ్వు తాగి నేను చెప్పిన మంత్రాన్ని నువ్వు జపించాలి అని ఏదో మంత్రం చెవిలో చెప్పాడు. సరే అంటూ అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చేసింది విజయ. విజయను చూసిన భర్త ఆనందంతో, అమ్మయ్యా, వచ్చేసావా విజయ? నువ్వు లేని ఇన్ని రోజులు నాకు నరకంలా తోచింది తెలుసా? నువ్వు ఇప్పుడు ముందు కంటే ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు తెలుసా? నిజమే, కానీ మాంత్రికుడు చెప్పిన తాంత్రిక విద్యలో ఇంకొంచెం పని మిగిలి ఉందండి. అది పూర్తి అయితేనే నా అందం నాతో శాశ్వతంగా ఉండిపోతుంది. అవునా? ఏమిటది చెప్పు, నేనున్నా కదా. పుష్యమి నక్షత్రం చైత్ర అమావాస్య నాడు జన్మించిన మనిషి కావాలండి. ఓ సంతేనా? అయితే నీ కోరిక తీరినట్లే. అది ఎలా అండి? మర్చిపోయావా? నేను పుష్యమి నక్షత్రం చైత్ర అమావాస్య రోజునే జన్మించాను కదా. చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? నీకోసం ఏమైనా చేస్తా. చెప్పు విజయ. అవునా అండి? సరే, రేపు అమావాస్య కదా, రాత్రి 12ంటికి ఏం చేయాలో చెప్తాను. మరుసటి రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో కార్తికేయను తనతో పాటు బంగ్లా ముందున్న చెట్టు దగ్గరికి తీసుకెళ్తూ ఉంది. విజయ వింత ప్రవర్తనపై అనుమానంగా ఉన్న విజయేంద్ర భూపతి గారు కొడుకు కోడలు ఎక్కడికి వెళ్తున్నారా అని వెనకాలే వెళ్ళాడు. జమీందారు గారిని అనుసరిస్తూ పాలేర్లు కూడా వెళ్ళారు. ఏమండి, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి. అలాగే విజయ. అని కార్తికేయ కళ్ళు మూయగానే తనతో ఉన్న కత్తితో పొడిచి చంపేసింది. ఆ రక్తంతో మంత్రాలు చదవబోతూ ఉండగా ఇదంతా చూస్తున్న విజయేంద్ర భూపతి గారు పాలేర్లతో కలిసి విజయను బంధించేశారు. వెంటనే ముకాంబికా తాతని పిలిపించారు. జరిగిన విషయం అంతా చెప్పగా, తాంత్రిక విద్యలు తెలిసిన నీ కోడల్ని మామూలుగా అంతం చేయడం కుదరదు అని చెప్పి ఆమెను మంత్రజలం వేసి ఒక పెట్టెలో బంధించి భూమిలో పాతిపెట్టి సమాధి చుట్టూ రక్ష కట్టించాడు ముకాంబికా తాత. ఇక పుష్కరం పాటు ఈ బంగ్లాలో ఎవ్వరూ అడుగు పెట్టకూడదు అని చెప్పాడు ముకాంబికా తాత. విజయేంద్ర భూపతి గారు తన మనవరాలిని తీసుకొని ఊర్లో వేరే ఇంట్లో ఉండేవారు. కొన్నాళ్ళకి విజయేంద్ర భూపతి గారు కాలం చేశారు. మనవరాలు ఎటో వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి రోజు రాత్రిలో అయితే చాలు విజయ ఆత్మ గట్టిగా కేకలు పెడుతూ వెకిలిగా నవ్వుతూ అందరినీ భయపెడుతూ ఉంది. అదంతా గుర్తుకు తెచ్చుకొని నడుస్తూ ఉన్న ముకాంబిక తాతతో, గంగాధరం, మనం విజయ ప్రేతాత్మ నుండి బయటపడే మార్గమే లేదా స్వామి? చూడాలి, పరిష్కారం వెతకాలి అంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు.